చీరమీను కథ. రచన బివిడి ప్రసాదరావు. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. తోడలుడి పిలుపు మేరకు బుర్లంక వచ్చాను నా భార్య పిల్లలతో నిన్న ఉదయం. 3 రోజుల క్రితమే దీపావళి పండక్కి పార్వతీపురం నుండి రాజమండ్రి అత్తవారింటికి వచ్చాం మేము. బుర్లంక ఆతిథ్యం ముగించుకొని తిరిగి రాజమండ్రి బయలుదేరాం కారులో. ఉదయం 7 దాటుతోంది. పొగమంచు పలచగా ఉంది. శీతల గాలి మూలంగా చలి బాగా ఉంది. వేమగిరి చేరాం. ఆ దారిలో జనాల మూకలు జాస్తిగా కనిపించగా పరికించి అటు చూశాను, కారును స్లో చేస్తూనే. చేపల అంగళ్ళు చెప్పింది ఫ్రంట్ సీట్లో ఉన్న నా భార్య లక్ష్మి. భలే ముచ్చట పడుతున్నాడు నా వెనుకన బ్యాక్ సీట్లో ఉన్న మా 6 ఏళ్ల కొడుకు సాయి. వాడు కారు బ్యాక్ సైడ్ వ్యూ మిర్రర్ వైపు ఎగబాకుతున్నాడు. నేను కారు ఆపడం లేదు. అవును కదూ, ఇప్పుడే చిట్టి చేపల సీజన్ మొదలవుతోందిగా, అవే అమ్మకాలకు పెట్టారు, కారు ఆపండి చెప్పింది లక్ష్మి. కారు ఆపే వీలు నాకు కావడం లేదు. అక్కడి మార్కెట్ మొత్తం రద్దీగా ఉంది. కారును ముందుకు నడపడమే కష్టమవుతోంది. కారు ఆపి దిగే వీల్లేదు అంటూనే కారును ముందుకు పోనిస్తున్నాను. అప్పటికే డోర్ మిర్రర్కి కచ్చుకుపోయింది లక్ష్మి వెనకన బ్యాక్ సీట్లో ఉన్న మా 3 ఏళ్ల కూతురు జున్ను. ఫిష్లు గమ్మత్తుగా ఉన్నాయి అంటోంది. మీ గోదారోళ్ళు పరమ తిండోళ్ళు అన్నాను. మరే, మేమే పళ్ళెం వెంబడి పళ్ళెం నాకు తింటాం చిత్రంగా అంది లక్ష్మి. లక్ష్మి దెప్పడం నాకేనని నాకు తెలుసు. అందుకే చిన్నగా నవ్వాను. ఏ మాటకా మాట, మీ వైపు వంటకాల రుచులు లొట్టలేయిస్తాయి సుమి, అందుకే కక్కుర్తి పడేది ఒప్పుకున్నాను. చిన్నగా నవ్వేశాను. అది మాట, అలా దారిలో ఉండండి, మరి మమ్మల్ని అనకండి. లక్ష్మి కూడా నవ్వేసింది. రేపు మా అన్నని పంపి మీకై ఈ చిట్టి చెప్పులు తెప్పిస్తానులేండి చెప్పింది. మామయ్యతో నేను వస్తాను మమ్మీ సాయి అంటాడు. ఆ వెంబడే లైవ్లో ఫిష్లు భలే ఉన్నాయి గందికగా చెప్పాడు. అలానేలే ఒప్పుకుంది లక్ష్మి. జున్ను ఏమీ అనక సర్దుకు కూర్చుంది. అతి ప్రయాసతో కారును ఆ మార్కెట్టు దాటించగలిగాను 10 నిమిషాలకి. ఎండ తగులుతోంది. కారు సాఫీగా ముందుకు పోగలుగుతోంది. చిట్టి చేపలా, నేను ఇదే చూడ్డం చెప్పాను. అవునా, మనం దీపావళికి వచ్చి చాన్నాళ్ళు అవుతోందిగా, చిట్టి చేపలు దొరికేది ఈ సీజన్లోనే చెప్పింది లక్ష్మి. ఆ వెంబడే నిజానికి వీటిని చీరమీనులు అంటారు అంది. చీరమీనులా ఆశ్చర్యమయ్యాను. మరే, రంగురంగు చీరల్ని వలల్లా నీటిలో వేసి వీటిని పడతారు. ఇవి రంగులకు ఆకర్షింపబడతాయట చెప్పింది లక్ష్మి. నేను వింతపడుతున్నాను. ఇవి మరీ చిన్నవి, గుంపులు గుంపులుగా చీరల్లో పడి చిక్కుతాయి. చూడ్డానికి ఇంతే, అంటే 3 అంగుళాల లోపు సైజున ఉంటాయి. కానీ రుచిలో రారాజులివి గొప్పగా చెబుతోంది లక్ష్మి. నేను వింతపడ్డం కొనసాగుతోంది. ఇవి లభించే రోజులు కార్తీక మాసంలోనివైనా వీటి రుచికి వీటిని తినక మానరు. పైగా ఇవి ఆరోగ్యాన్ని పుష్కలంగా సమకూర్చి పెడతాయట కూడా చెప్పడం ఆపింది లక్ష్మి. నేను కుతూహలమయ్యాను. లొట్టలేశాను. కారు సాఫీగా పోతోంది. ఏమైనా గోదావరి పరిసరాల ప్రకృతే ప్రకృతి. ఇక్కడి పరిసరాలు చక్కని చిక్కని పచ్చని ఆహ్లాదపరిచేవి అంటే ఎంత మేరకు అతిశయోక్తే కాదు. వీలు వెంబడి చుట్టుపక్కల్ని పరికిస్తూ ముందుకు కారును పోనిస్తున్నాను. అప్పుడే ఓ పక్కగా చెట్టు కిందన ఓ అంగడి కనిపించింది. అక్కడే ఎవరో ఓ ముసల్ది రమారమిగా రోడ్డు మీదకి వచ్చి చేతులూపుతూ కనిపిస్తోంది. ఆమె కుడి అరచేతిలో పొడుగాటి పల్చని కర్ర ఒకటి ఉంది. నేను కారును స్లో చేశాను. చిట్టి చేపల్లా ఉన్నాయి, కారు ఆపండి అంతలోనే అంది లక్ష్మి. నేను ఆ ముసలిదానికి కొద్ది దూరంగా రోడ్డు పక్కగా కారును ఆపాను. ముసలిది అంగడి చేరిపోయింది. చేతిలోని కర్రతో కాకుల్ని అదిలిస్తోంది. ఆ చెట్టు కొమ్మల మీద చాలా కాకులు వాలున్నాయి. లక్ష్మి కారు దిగేసింది. ఆ వెంబడే పిల్లలు దిగేశారు. వాళ్ళు ఆ అంగడి చేరేశారు. నేను తప్పక దిగాను. రెండమ్మ తాజా వేటవి, కండపట్టిన సీరమీనాలు
అంటూనే ఆ ముసల్ది చేపల మీద కప్పిన వల ముక్కల్ని తొలగిస్తోంది. అక్కడ ఒక బకెట్ నిండుగా, ఒక వెదురు రేకుల గంప నిండుగా చేపలు ఉన్నాయి. అవి చూడ్డానికి సన్నని సేమియాల పాయసంలా ఉన్నాయి. లక్ష్మి చెప్పేలా అవి అంగుళం 3 అంగుళాల లోపు సైజుల్లో ఉన్నాయి. ఎలా అడుగుతోంది లక్ష్మి. సేరు 3 ఏళ్ళు చెప్పింది ముసల్ది. సేరా 3 ఏళ్ళ? నేను తికమకవుతున్నాను. అదే సేరంటే సేరు అంటే సుమారు కేజీ, 3 ఏళ్ళు అంటే 3000 చెప్పింది లక్ష్మి. అబ్బో జాస్తే, ఇంత కాస్ట్లీయా అనేశాను. లక్ష్మి ఏమీ అనలేదు. కానీ ఆ ముసల్ది నా మాటలు పట్టించుకున్నట్లు ఉంది. నేను చెప్పింది రివాజీ రేటే అయ్యా. ఏమ్మా, మీరు ఇటు పోళ్ళులా ఉన్నారు, మీకు తెలుస్తుందిగా. నేను బేరాల రేటు చెప్పడం లేదు చెప్పింది ముసల్ది. నేను లక్ష్మిని చూశాను. లక్ష్మి చేపల్ని పరిశీలిస్తోంది. అప్పుడే ఆడ బజారున వేగలేననే ఈడ నిలిచాను. పైగా నా సరుకు తక్కువ, పెద్ద పెద్ద బుట్టల చోటనే బేరాలు సాగుతాయి. నేను ఆడ మెసల్లేననే ఈడ పడ్డా. అలా అని నావి నాసైనవి కావు, చూసుకోండి ఆ ముసల్ది అంది. నీది మారు అమ్మకమా? లక్ష్మి అడుగుతోంది. నాకు లక్ష్మి ప్రశ్న అర్థం కాలేదు. నేనే అడగబోతూ ఉండగా, అవును తల్లి, ఇవి దొరికే కాలం కదా, 4 పైసలకై అవస్థ. మా పేటలో ఒకటి నుండి వీణ్ణి కొన్నాను, కొద్ది లాభానికి అమ్ముకుంటున్నాను ముసల్ది చెప్పింది. అప్పటికి లక్ష్మి ప్రశ్న అర్థమయ్యింది నాకు. ఇంత వయసులో నువ్వు ఇంత అవస్థపడుతున్నావు, నీకు ఎవరూ లేరా? లక్ష్మి అడిగింది. లేకేమమ్మా, కొడుకు పుట్టాడు. ఇంటాయన పోయాకే కొడుకు కొరివయ్యాడు. ఒకదాన్ని లేపుకొని ఎటో పోయాడు చెప్పింది ముసల్ది. ఆ వెంబడే సావలేనమ్మా, బతకాలి కదమ్మా అంటోంది. లక్ష్మి జాలవ్వడం నేను గుర్తించాను. సేరివ్వు చెప్పేసింది. అరే ఆగు, బేరమాడు, మరీ ఎక్కువ చెబుతున్నట్టు లేదా? అడ్డై అనేశాను గమ్మున. వీటి రేటు అంతే తేలిగ్గా అనేసింది లక్ష్మి. సంతోషం అమ్మా, మొత్తం 2 సేర్లే తీసుకోండమ్మా, మళ్ళీ మళ్ళీ ఇలాంటివి దొరకవు. నా దామి బాగుంటాయి చెప్పింది ముసల్ది. పిల్లలు చేపల్ని ఇంకా విడ్డూరంగా చూస్తూ ఉన్నారు. నేను తల తిప్పాను. లక్ష్మి నన్ను చూస్తోంది. అంత పెట్టి కొనాలా? పైగా ఇన్నెందుకు అనేశాను. సేర్ తీసుకుంటాను చెప్పింది లక్ష్మి. నేను చెప్పబోయేలాగా లక్ష్మి కారు వైపు కదిలేసింది. బహుశా ప్లాస్టిక్ కవర్ కోసమేమో. అంతలోనే గట్టి మూలుగులాంటి శబ్దం వినిపించగా గబుక్కున అటు చూశాను. ఆ ముసల్ది ఇసుక కుప్పలా కూలిపోతోంది. నేను ఆతృతపడ్డాను. లక్ష్మి అనేశాను గట్టిగానే. పిల్లలు నా వెనక్కు చేరిపోయారు. లక్ష్మి మా వైపు చూస్తూనే కారు వైపు నుండి వచ్చేసింది. ఆ ముసల్ది నేలన పడిపోయింది. గుండెను అరివి పట్టి చెమటలు కక్కేస్తోంది. ఏమైందవ్వా? లక్ష్మి గాబరా పడుతోంది. ఆవిడ దరిన సర్రున ముడుకుల మీద కూర్చుండిపోయింది. పిల్లలు బెదురుతున్నారు. ఏమండి, అవ్వకు గుండెపోటు వచ్చినట్లు ఉంది లక్ష్మి అంటోంది. నేను అయోమయంలో పడ్డాను. చుట్టూ చూశాను. దరిదాపున ఎవరూ కనిపించడం లేదు. ఏమీ తోచక మా సొదల్లో మేము తచ్చాడుతూ ఉండగా అప్పుడే అటు ఓ లారీ వస్తోంది. నేను లారీ ఆపే ప్రయత్నం చేశాను. ఆ లారీవాడు అడ్డంగా చేయి ఆడించేస్తూ లారీ ఆపకుండానే వెళ్ళిపోతున్నాడు. అయ్యో, ఏంటండి ఇది? మార్కెట్ వైపు వాళ్ళని పిలవాలంటే చాలా దూరం వచ్చేసామయ్యే. లక్ష్మి కంగారైపోతోంది. నేను తెములుకున్నాను. ఈవిడను వదిలిపోవడం సరికాదు. దారిలో ఓ హాస్పిటల్కు తొలుత తీసుకుపోదాం, తర్వాత ఆలోచిద్దాం హడావిడిగా చెప్పాను. ఆ తోవనే లక్ష్మి సాయంతో ఆ ముసల్దాన్ని ఎత్తి కారు వెనక సీట్లో పడుకోబెట్టాను. అవ్వ తలవైపున సాయిని కూర్చోబెట్టాను. లక్ష్మి ఫ్రంట్ సీట్లో కూర్చుంది. ఆమె ఒడిలో జున్ను కూర్చుంది. నేను కారు స్టార్ట్ చేసేశాను. ఆ చీరమీనుల్ని అక్కడే వదిలేశాం. అవ్వ మూట ఒకటి అక్కడ ఉండడం చూశాను. అదైనా పట్టుకురావాల్సింది నేనన్నాను. ఆ వెంబడే కారు ఆపాను. నేనే దిగాను. పరుగులాంటి నడకతో అవ్వ అంగడి చేరాను. అప్పటికే బోరెడు కాకులు అక్కడ చేరిపోయి ఉన్నాయి. అవి ఆ చేపల్ని పొడుచుకు తినేస్తున్నాయి. నా అలికిడికి అవన్నీ గమ్మున ఎగిరిపోయాయి. ఆ చెట్టు కొమ్మల మీదనే వాలిపోయి పొంచి ఉన్నాయి. నేను ఆ ముసలిదాని మూటను తీసుకుని కారు వైపు కదిలాను. ఆ కాకులు జోరుగా ఆ చేపలపై తిరిగి వాలిపోతున్నాయి. మూటను డిక్కీలో పెట్టేసి కారును స్టార్ట్ చేసేశాను. నా తొందర నాది. అరగంటలోపే ఓ హాస్పిటల్ అగిపించింది. అక్కడ కారు ఆపాను. స్టాఫ్ను పిలుచుకువచ్చాను.
ఆ ముసల్ది హాస్పిటల్లోకి చేర్చబడింది. పరీక్ష చేశాక డాక్టర్ వచ్చాడు. ఐసీలో పెట్టాలి, టెస్ట్ చేయాలి, చాలా నీరసంలో ఉంది, ప్రస్తుతానికి ఫ్లూయిడ్ ఎక్కిస్తున్నాం చెప్పాడు. అంతలోనే స్టాఫ్ ఒకరు వచ్చి నన్ను రిసెప్షన్ వైపు తీసుకువెళ్ళాడు. తొలుత 10,000 కట్టండి చెప్పాడు. నా పక్కనే ఉన్న లక్ష్మిని నేను చూడలేదు, అడగలేదు. పర్సు తీసి ఆ 10,000 కార్డుతో చెల్లించేశాను. ఇప్పుడు అది ఒక పెద్ద మొత్తంగా నాకు తోచలేదు. తన లభ్యంలాగే మనిషితనాన్ని ఎరుకపరిచిన చీరమీనులకు మనస్సులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అంతలోనే లక్ష్మి నన్ను గట్టిగా కౌగిలించుకుంటోంది. ఎందుకో. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.